ఈడీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీ చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ, పంజగుట్ట పోలీస్ స్టేషన్స్లో పలు కేసులు ఎదుర్కొంటున్న గాంధీపై తాజాగా మరో క్రిమినల్ కేసు నమోదైంది. వ్యాపార భాగస్వాములను నమ్మించి మోసం చేశారన్న ఆరోపణలపై హైదరాబాద్ సీసీఎస్ అధికారులు గాంధీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు 7గురిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ మోసానికి సంబంధించిన వ్యవహారం అంతా కేపీహెచ్బీ కాలనీ కేంద్రంగా సాగటంతో ఈ కేసును దర్యాప్తు నిమిత్తం సైబరాబాద్ ఎకనామిక్ ఎఫెన్సివ్ వింగ్కు బదిలీ చేశారు. చంద్రబాబు సన్నిహితుడు ఈడీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై మరో కేసు నమోదైంది. ఎల్లారెడ్డిగూడకు చెందిన వ్యాపారి పిటి నారాయణరాజుకు జీఎస్టీకి సంబంధించిన ఒక సందేహం రావడంతో జీఎస్టీ కన్సల్టెంట్గా ఉన్న బొల్లినేని శ్రీనివాస గాంధీని ఆశ్రయించారు. అయితే గాంధీ తన నిర్మాణ రంగ వ్యాపార మాయమాటలతో నారాయణరాజును నమ్మించి తనతో కలిసి వ్యాపారం చేయాలని కోరారు. గాంధీ మాటలు నమ్మిన రాజు 2021 జూలైలో కేపీహెచ్పీలోని ఉమామహేశ్వరి ప్లాజాలో మై ఫార్చ్యూన్ ఇన్ఫ్రా పేరిట ఒక భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో గాంధీ కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు నారాయణరాజు కూడా భాగస్వామిగా చేరారు. మై ఫార్చ్యూన్ ఇన్ఫ్రా సంస్థ ఏర్పాటైన కొద్ది రోజులకే భాగస్వాముల మధ్య ఆర్థిక వివాదాలు తలెత్తడంతో కంపెనీని పలుమార్లు పునర్వ్యవస్థీకరించారు. అయితే పాత ఒప్పంద పత్రాలన్నీ గాంధీ తన ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఇదే క్రమంలో మై ఫార్చ్యూన్ ఇన్ఫ్రా సంస్థకు హెచ్ఎండిఏ నుంచి భవన అనుమతి ఫీజుగా దాదాపు 6,74,00,000 రూపాయలు చెల్లించాలని నోటీసు వచ్చింది. కొనుగోలుదారుడు ఇచ్చిన నిధుల్ని గాంధీ తన సొంత సంస్థలైన సెమంతక ఇన్ఫ్రా, సెమంతక ప్రొఫైల్స్ ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించారు. భాగస్వామ్య ఒప్పందంలో శ్రీనివాస్ గాంధీ కుటుంబానికి 70% వాటా ఉన్నట్లు చూపించినప్పటికీ వారు ఆ మేరకు పెట్టుబడులు పెట్టలేదని, కేవలం మోసం చేయడానికే ఈ సంస్థను స్థాపించారని నారాయణరాజు గ్రహించారు. ఈ ఏడాది సంక్రాంతి రోజున గాంధీ ఇంటికి వెళ్లి నిలదీసిన నిజాలు దాచిపెట్టి బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని బాధితుడు ఆరోపించారు. నారాయణరాజు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.